ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వచ్చేసి ఏంటంటే మనం ఖమ్మంలో ఉన్న మహేంద్ర కమర్షియల్ వెహికల్స్ వివిసి మోటార్స్ షోరూమ్ దగ్గర ఉన్నాము. ఇందులో వచ్చేసి ఏంటంటే గత కొద్ది రోజుల కింద 3-వీలర్ వెహికల్లో వివి వెహికల్ మహేంద్ర ఓడో అని చెప్పేసి కొత్త వెహికల్ మార్కెట్లోకి వచ్చేసింది. దాని గురించి ఇప్పుడు నేను ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వబోతున్నాను. అది ఎలా ఉంటుంది, దాని ఫ్యూచర్స్ ఏంటి, దాని మైలేజ్ ఎంత, దాని ఛార్జింగ్ సమయం ఎంత అని చెప్పేసి మీకు నేను రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను అన్నమాట. ఆ వెహికల్ వచ్చేసి మన షోరూంలో ఉంది, చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, 1 2 3 స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, వెహికల్ మహేంద్ర ఓడో వెహికల్ వచ్చేసి ఇదనమాట. చూడండి ఫ్రంట్ ఎలా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రంట్ టైర్ దగ్గర నుంచి చూద్దాం. ఫ్రంట్ చూసుకుంటే మనకు టైర్ వచ్చేసి ఇదన్నమాట, జేకే టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ట్యూబ్లెస్ టైర్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఫైబర్ డోమ్, తర్వాత వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ దీనికి షాకప్ గేర్ అనేవి ప్రొవైడ్ చేశారు అనమాట. ఎందుకంటే స్మూత్నెస్ కోసం అనమాట. మహేంద్ర అంటేనే కొద్దిగా స్మూత్ ఉంటుంది. ప్రతి ఒక్క పార్ట్ కూడా వాళ్ళు చూసి షెడ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి రెండు ఉన్నాయి అనమాట దీనికి షాకప్ గేర్లు, లెఫ్ట్ అండ్ రైట్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు బ్రేక్ సిస్టమ్, ఇది ఫ్రంట్ మెయిన్. ఇందులో చూసుకుంటే ఏంటంటే 90% ఈ యొక్క సిలిండర్, బ్రేక్ సిలిండర్లు అనేవి మనం వేరే మెటీరియల్తో బీడు అలాంటివి తయారు చేసి ఏమైందంటే అవి బ్రేక్ తొక్కంగా బ్రేక్ అనేది ఖరాబ్ అయినప్పుడు ఈ యొక్క సిలిండర్ అనేవి తుప్పు వస్తాయి అనమాట. దీనికి ఏంటంటే అలా కాకుండా ఓన్లీ అల్యూమినియం సిలిండర్ అనేది ఇచ్చారన్నమాట. ఇది మాత్రం సూపర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ మధ్యన చూసుకుంటే చాలా మంది కూడా బ్రేక్స్ విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆయిల్ అనేది ఖరాబ్ అయినాక సిలిండర్ అనేది తుప్పు వచ్చి డిస్క్ పట్టుకోవడం జరుగుతుంది. దీనికి ఏంటంటే అలాంటి సమస్య అనేది ఉండదన్నమాట. చూసారా, ఇక్కడ అల్యూమినియం సిలిండర్ అనేది ఇచ్చారు, లోపల బుల్లెట్లు ఐరన్. ఇందులో మాత్రం నాకు ఈ బ్రేక్ సిస్టమ్ మాత్రం చాలా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి ఎల్బో బోల్ట్ బ్రేక్ పైప్, ఇది ఇక్కడ ఉంటుంది సిలిండర్ అనేది. ఓకే, ఇది షాకప్ గేర్, లెఫ్ట్ అండ్ రైట్ షాకప్ గేర్. ఇక్కడ వచ్చేసి బుస్సులు ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడే యాక్షన్ అనేది చూపిస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే వీళ్ళ మహేంద్ర యొక్క లోగో అనేది ఇక్కడ స్టీల్ మెటీరియల్ టైపు కోటింగ్ ఉందన్నమాట. తర్వాత వచ్చి ఓడో అని చెప్పేసి నేము. తర్వాత ఫైబర్ బీడింగ్ కూడా దీంట్లో రెండు కూడా మిక్స్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి సెల్ అండ్ చాయిస్. ఇక్కడ గ్లాస్ వచ్చేసి ఇలా ఉందన్నమాట ఫిట్టింగ్ అనేది వెడల్పుగా. ఇదేంటంటే చాలా మంది ఏదో అనుకుంటారు, మహేంద్ర కంపెనీ అంటే మీరు మహేంద్ర ఆల్ఫాలో కూడా చూశారు. ఇలా గ్లాస్ అనేది ఎక్కువ వైడ్ అనేది ఉంటే ఏమైందంటే డ్రైవింగ్ చేసినప్పుడు మన డ్రైవర్కి ఏంటంటే వ్యూ అనేది బయట ఎక్కువ పడుతుంది అనమాట. బయట ప్రపంచం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మెయిన్ నాకు నచ్చింది ఈ గ్లాస్ ఫిట్టింగ్ అనమాట. ఎలా ఉంటే 90% ప్రమాదాలు అనేది తక్కువ జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, గ్లాస్ మాత్రం ఇలా ఫిట్టింగ్ ఉంది, బాగుంది, సింగిల్ గ్లాసు. తర్వాత వచ్చేసి వైపరు, లాంగ్ వైపర్ అనమాట. ఇది దీనికి తగ్గట్టుగా వైపర్ను కూడా తయారు చేసి పెడతారు. తర్వాత వచ్చేసి ఇది ఈవీ వెహికల్ అయినా కానీ దీనికి వచ్చిన బల్బులు వచ్చేసి మనకు ఓల్డ్ రెడ్ బల్బులు వచ్చినమాట. చూడండి ఎలా ఉందని చెప్పేసి. ఇక్కడ కింద పార్కింగ్ అండ్ మెయిన్ హెడ్ లైట్ అనమాట. ఇది వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మిరర్స్ అనమాట. ఇవి వచ్చి చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయని చెప్పేసి. మూవింగ్ అయితే లెఫ్ట్ రైట్ చూడండి. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ చూడండి అంత క్వాలిటీ ఉన్నాయని చెప్పేసి. ఓకే, తర్వాత వచ్చేసి ఇది హ్యాండిల్ అనమాట. ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ మీద క్యాప్ కూడా మహేంద్ర లోగో వేసింది అనమాట. ఇది వచ్చేసి స్క్రీన్ డిస్ప్లే మొత్తం కూడా ఫైబర్ సెట్టింగ్ తో ఉంది మందం. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇందులో మన రేంజ్లు కానీ ఏమైనా కొద్ది ఏమైనా పేపర్ బుక్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి ఇది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ కూడా లెఫ్ట్ లో స్విచ్లు ఉన్నాయి, వైపు స్విచ్. తర్వాత మన డిమ్ అండ్ అప్ లైట్లు మొత్తం ఉన్నాయి అనమాట. ఇంకోటి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇందులో స్పీకర్ సిస్టమ్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసిన అన్నమాట ఈ యొక్క కటింగ్స్ హోల్స్ అని. తర్వాత వచ్చేసి ఇక్కడ మన బ్రేక్ ఆయిల్ అనమాట, బ్రేక్ సిస్టమ్. ఇది చూసారా, సింగిల్ బ్రేక్ పేడతో ఉన్న బ్రేక్స్, హై స్పీడ్ బ్రేక్ సిస్టమ్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్రేక్ పైపు అండ్ ఇక్కడ రేర్ గెలిద్ది అనమాట బ్యాక్ సైడ్. ఇందులో కూడా వచ్చేసి అంటే మనకు బ్రేక్ ఆయిల్ అనేది అయిపోయినప్పుడు ఇక్కడ ఈ యొక్క స్క్రీన్ లో మనకు చూపించడం అనేది జరిగింది అనమాట. బ్రేక్ ఆయిల్ అయిపోయిందని చెప్పేసి ఫంక్షన్ ఉంటుంది ఇందులో. ఇక్కడ వచ్చేసి హీ రెడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి మన ఫోన్ అనేది ఎప్పుడైనా ఛార్జింగ్ అనేది అయిపోతే ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. 12 వోల్టేజ్ ది. తర్వాత వచ్చేసి లైటింగ్ స్విచ్ అనమాట. ఏంటంటే ఇలా రౌండ్ తిప్పాలి, వాటికి ఇలా వేసినట్టు ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇందులో మీకు ఇంకోటి చూపిస్తా. ఇక్కడ వచ్చేసి బ్యాటరీ కనెక్షన్ అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ ఆన్ చేసి మనం స్విచ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఈ యొక్క స్విచ్ అనేది 90% ఏ వెహికల్ కూడా లేదని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఇప్పుడు మనం సపోజ్కి వెహికల్ మనం ఎప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే బ్యాటరీ మొత్తం కూడా కలెక్షన్ తీసేయాలని చెప్పేసి కొంతమంది ఏం చేస్తున్నారు, టర్మల్ బీకే సిస్టమ్ ఉంటుంది అన్నమాట. ఇది మనం మామూలుగా నార్మల్ బాగుంది. దీనికి ఏంటంటే ఈ స్విచ్ అనేది మనం ఆఫ్ చేసి వెళ్తే ఆటోమేటిక్గా బ్యాటరీ డిస్కంటిన్యూ అయిపోద్ది అనమాట. అంటే దాని కలెక్షన్ టర్మల్ అనేది పీకేసినట్టు అర్థం అనమాట ఈ యొక్క స్విచ్ వల్ల. ఇది 90% వేరే వెహికల్కి లేదు, ఇందులో మాత్రం మహేంద్ర వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ రైట్ పార్కింగ్ అండ్ హార్ను, తర్వాత డిమ్ డెపర్ అన్నమాట.
తర్వాత ఇటు సైడ్ వచ్చేసి డి డ్రైవింగ్ మోడ్, తర్వాత రివర్స్, తర్వాత వచ్చేసి ఇది స్పీడ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ లో మనకు ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి క్యాప్ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి దీనికి ఇది హ్యాండ్ బ్రేక్ అనమాట. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ ఆన్ చేసి ఉంది. తర్వాత వచ్చేసి ఇందులో వచ్చేసి బ్యాటరీ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. బ్యాటరీ ఫిట్టింగ్ ఇందులో ఉంటుంది. నేను బండి లోపలికి ఎక్కేటప్పుడు మీరు ఆటోమేటిక్ గా గమనించి ఉంటారు. ఏంటంటే నార్మల్ వెహికల్ తో పోసుకుంటే దీనికి ఏంటంటే డ్రైవర్ అనేటోళ్ళు ఎక్కేటప్పుడు సింపుల్ గా ఇలా ఎక్కొచ్చు అనమాట. ఇక్కడ లోపల లెంత్ ఏదైతే ఉందో ఇక్కడ హ్యాండిల్ దగ్గర నుండి మనిషి మనం కూర్చునే డ్రైవర్ వరకు లాంగ్ ఎక్కువ ఉంది అనమాట. దీనివల్ల ఏంటంటే నాలాంటి సన్న వ్యక్తులు కానివ్వండి ఎంత లావు ఉన్నటోళ్ళు అయినా కానీ డ్రైవర్ అనేది ఫ్రీ కూర్చోవచ్చు. చూసారా లోపల ఇలా కూడా తోలుకోవచ్చు అనమాట. ఇది మాత్రం చాలా మంచి బెనిఫిట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా సన్నగా ఉండరు డ్రైవర్ అనేటోళ్ళు, ఆటో కొనేటోళ్ళు, కస్టమర్లు. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం బాగుంది. తర్వాత ఇందులో ఫంక్షన్స్ అసలు చూపిస్తారా అండి. ఇప్పుడు కీ ఆన్ చేస్తున్నాను. ఇందులో వాచింగ్ చూపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ నోట్లో ఉంది చెప్పేసి నోట్లో చూపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ చూడండి. ఇది బండి తీసుకున్న కారణం ఏంటంటే 14 కిలోమీటర్ రన్నింగ్ వచ్చింది. బ్యాటరీ పర్సెంటేజ్ చూడండి 80% ఉంది. ఇది వచ్చేసి 80% కూడా మనకు రేంజ్ ఎంత వరకు పోయింది అంటే 160 కిలోమీటర్ పోయిందని చెప్పేసి ఉందన్నమాట కిలోమీటర్. ఇది వచ్చేసి మధ్యలో జీరో వచ్చేసి మనం రేస్ లేదు కదా ఆ స్పీడోమీటర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇటు సైడ్ కూడా వచ్చేసి చూడండి బిల్డ్ క్వాలిటీ అనేది సూపర్ షైనింగ్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి స్మూత్ అనమాట. మహీంద్రా కంపెనీ వాళ్ళు తయారు చేసే ఏదైనా ప్రోడక్ట్ అనేది 90% స్మూత్గా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది అనమాట. డోర్ కూడా వచ్చేసి చాలా హెవీ ఉన్నాయి. లోపల వచ్చేసి ఫిట్టింగ్ తో లోపల అనేది ఇలా ఉందన్నమాట. కార్ మోడల్ ఇది వచ్చేసి లాగు డోర్ లాగ్ అనేది పడిపోయింది. తర్వాత వచ్చేసి మనం ఎక్కిన ప్యాసింజర్లు ఏమైనా ఉంటే ఏమైనా వస్తువులు చిన్న చిన్న వస్తువులు అనేది ఇక్కడ పెడితే జారిపోతాయి కాబట్టి ఇందులో పెట్టుకునే ఛాన్స్ అనమాట. ఇది మాత్రం బాగుంది. తర్వాత వచ్చి లోపల కూడా చూడండి మన సీట్ ఏదైతే ఉందో ఈ సీటు ఇలా ఉంటుంది అనమాట. ఇందులో నలుగురు వరకు ఫ్రీ కూర్చోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం కాలు పెట్టుకునే దగ్గర కూడా లెంత్ ఎలా ఉందన్నమాట, పర్లేదు ఇది. తర్వాత వచ్చేసి ఇది స్మూత్ అండ్ డిజైనింగ్ అనమాట. ఇది మహేంద్ర వాళ్ళ డిజైన్. టాప్ సీలింగ్ చూద్దాం. ఇది వచ్చేసి టాప్ కడ్డీలు ఎంత హెవీ ఉన్నాయని చెప్పి చూడండి. ఇక్కడ ప్రతిది కూడా 13 mm బోల్ట్ ఫిట్టింగ్ ఇచ్చి కడ్డీలు అనేవి చాలా హెవీ చేశారన్నమాట. చూడండి లోపల సింగిల్ కడ్డీ పైన కానీ మంచి హెవీ ఉందన్నమాట. లెఫ్ట్ టు రైట్ మాత్రం సూపర్ అని చెప్పేసి అనుకోవచ్చు మనం. లోపల చూడండి ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సౌపట్టడం కోసం వచ్చే వెహికల్ కూడా అవుపట్టడం కోసం ఇలా ఉందన్నమాట డిజైనింగ్ అనేది. టాప్ కూడా వచ్చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం దీని యొక్క బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చూడండి మనం అదర్ వెహికల్స్ కొన్ని వెహికల్స్ చూసుకుంటే ఏంటంటే ఈ వీల్ బోల్డ్ అనేవి 3 ఉంటాయి అనమాట. దీనికి వచ్చేసి 4 బోల్ట్ 19 సైజ్ బోల్ట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ యాక్సిల్ బోల్ట్ అనమాట. డిస్క్ చూసుకుంటే చాలా హెవీగా ఉంటుంది అనమాట. ఒక టాటా ఏసీకి ఏ విధంగా అయితే ఉంటుందో అంత మందం ఉంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క కటింగ్ అనేది చాలా మందం ఉంటుంది. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకుందాం. ఇప్పుడు అని చెప్పేసి నేమ్ ఉంది, ఎలక్ట్రిక్ ST అని చెప్పేసి నేమ్ ఉంది అనమాట. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ సైడ్ మిరర్స్ ఇక చూసుకున్నాం. చూడండి ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి రివర్స్ హార్న్ ఇటు. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి జాకీ, ఇక్కడ మినీ బ్యాటరీ సెల్ఫ్ ఎత్తుకోవడం కోసం. తర్వాత వచ్చేసి కొన్ని బుక్స్ అండ్ ఇక్కడ స్టెప్ అండ్ టైర్ అనమాట. ఈ స్టెప్ అండ్ టైర్ మాత్రం ఇందులో సిట్టింగ్ ఫరపెట్టికి ఇచ్చిండు. ఇది మాత్రం మంచి సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది హైమాక్స్ సిస్టమ్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే డ్రైవరు మన వెహికల్ అనేది GPS లాంటిది అనమాట. ఈ వెహికల్ ఎక్కడ ఉన్నా కానీ డ్రైవర్కి వచ్చినప్పుడు హోనర్ అనేది కరెక్ట్గా ఈ యొక్క వెహికల్ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు అనమాట ఫోన్ ద్వారా. లేకపోతే ఇక్కడ నెంబర్ ప్లేట్ సిట్టింగ్ అండ్ దీనికి ఒక లైటింగ్ అనమాట, బల్బ్ ఇచ్చిన అనమాట. ఇప్పుడు వచ్చేసి కింద మోడల్ ఎలా ఉంది, ఫిట్టింగ్ గేర్ బాక్స్ ఫిట్టింగ్ ఎలా ఉంది, బిట్ రాడ్ ఎలా ఉన్నాయి, దీనికి షాకప్ గేర్లు లెఫ్ట్ రైట్ షాకప్ గేర్లు వచ్చినా లేదా బెడ్ రబ్బర్ బెడ్లు వచ్చినాయి అని చెప్పేసి ఇది. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ టైమర్ ఫిట్టింగ్ అనమాట. దీనికి వచ్చేసి బ్రేక్ సిస్టమ్ లోపల అవుపడుతుంది కదా. ఇది వచ్చేసి హెవీ గ్యాబిల్ షాకప్ గేర్ అనమాట. చూసారు అంత హెవీ ఉందని చెప్పేసి. తర్వాత వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ దీనికి స్ప్రింగ్ ఫిట్టింగ్ అనేది ఇచ్చిండు. ఇది వచ్చేసి బిట్ రాడ్ అనమాట, ఎండూరెన్స్ కంపెనీ బిట్ రాడ్. తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూడా ఇదే షాకప్ గేరు అండ్ పైకి కింద కూడా మీకు స్ప్రింగ్ ఫిట్టింగ్ అనేది ఇస్తుంది అనమాట. మొత్తం కూడా చాలా హెవీగా ఉంది చూడండి. ఇది వచ్చేసి గేర్ బాక్స్ సెట్టింగ్. తర్వాత వచ్చేసి రైట్ సైడ్ ఏదైతుందో బ్లాక్ లోది ఇది మోటార్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. మోటార్ ఇది ఇక్కడ చూడండి ప్రతిది కూడా చాలా హెవీగా ఇచ్చిండు. బ్రేక్ సిలిండర్ కూడా వచ్చేసి మనకు అల్యూమినియం బ్రేక్ సిలిండర్ ఇచ్చిందన్నమాట. ఎక్కడ కూడా డ్యామేజ్ పడకుండా మనకు ఇలా ఇస్తారు. ఇక్కడ నుండి ఇక్కడ ఫ్రంట్ వరకు చూస్తే ప్రతిది కూడా నీట్నెస్ కూడా అనమాట పర్ఫెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి మనం దీని యొక్క ఛార్జింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, దీని మైలేజ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకోం. ఛార్జింగ్ పర్సెంటేజ్ వచ్చి దీనికి మినిమం 5 గంటల 15 నిమిషాల వరకు పెట్టాలన్నమాట. తర్వాత వచ్చేసి దీని యొక్క మైలేజ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు ఇచ్చేసి ఏంటంటే 265 కిలోమీటర్లు అని చెప్పిస్తున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మనం దీని యొక్క మైలేజ్ వచ్చి 265 కిలోమీటర్స్ వచ్చిందని చెప్పేసి ఇస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే 265 కిలోమీటర్ స్పీడ్ ఇచ్చేది ఓకేలే, కానీ మనం ఏంటంటే
డ్రైవింగ్ చేసే మోడ్స్ని బట్టి ఇది ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు ఏంటంటే డ్రైవర్లు స్పీడ్గా ఓవర్ వెళ్తారు, ఎలా పడితే అలా మోడ్స్ అనేది మార్చి, ఇంకోళ్ళు ఏంటంటే నిదానంగా వెళ్తారు అనమాట. అలా ఉంటుంది. దాన్ని కూడా వినియోగించుకునే దాన్ని బట్టి మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మీరు ఎలా కొట్టినా కానీ ఏంటంటే మెయిన్ అసలు పడిపోకుండా 220 అండ్ 200 ఉంటుంది అనమాట కిలోమీటర్లు అనేది. మీరు కంపెనీ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి తోలాలంటే మాత్రం పర్ఫెక్ట్గా నేను చెప్పిన విధానంగా మోడ్స్ అనేది చేంజ్ చేసుకుని పోతే మాత్రం చాలా మైలేజ్ అనేది. వెహికల్కి వారంటీ వచ్చేసి అండ్ బ్యాటరీ అండ్ మోటార్కి 6 సంవత్సరాల వరకు వారంటీ అనేది ఉంటుంది అనమాట. లేదా 1,50,000 కిలోమీటర్కి వారంటీ ఉంటుంది అనమాట. ఏమైనా ఇందులో బ్యాటరీ లేదా మన మోటార్ అనేది ఏమైనా డ్యామేజ్ అయితే వాళ్ళు రిపేర్ చేయడం జరిగింది అనమాట. దీన్నే వారంటీ. ఈ యొక్క వెహికల్ మనం డ్రైవ్ చేసి చూస్తాం ఎలా ఉందని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి మనం కీ ఆన్ చేసినాం. ఇక్కడ చూడండి డిస్ప్లే ఆన్ అయిందనమాట. డ్రైవింగ్ మోడ్ ఇక్కడ నువ్వు ఎక్కువ లోపలికి కొద్దిగా హ్యాండ్ బ్రేక్ తీసేసినావు. అది ఇప్పుడు మనం షోరూమ్ బయటికి తీసిన బండి. ఇప్పుడు దీని స్పీడ్ ఎంత పోతుందని చెప్పి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డి మోడ్ ఉందన్నమాట. డ్రైవింగ్ మోడ్లో 0 నుండి 25378 అవునా? ఓకే, ఇంకో మోడ్ చేంజ్ చేసినాం. లో ఉంది మళ్ళీ ఇంకోసారి ఇంకోటి అనమాట. రైస్ పడింది. ఇది వచ్చేసి టాప్ స్పీడ్ అనమాట. ఇది చూడట్లేదు మీరు. 53 వెళ్తుంది, 55 వెళ్తుంది, 56, 57 టాప్ పట్టాను, 58, 58 లాస్ట్ ఫ్రెండ్స్. కానీ స్పీడ్ చూడండి ఒకసారి ఎలా ఉందని చెప్పేసి. ఓకే ఫ్రెండ్, డ్రైవింగ్ చేస్తాను చూడండి ఎంత స్మూత్ ఉందని చెప్పేసి ఒక కార్ దోని ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్లస్ ఇందులో వైడ్ యాంగిల్ చూడండి మన అద్దాలని ఎలా ఉపడుతుంది అనేది. ఎక్కడో ఉన్న వెహికల్ కూడా ఉపడుతుంది అనమాట. చూడండి అద్దాలలో సైడ్ మిరర్స్లలో. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీని ఫ్రంట్ డ్రైవింగ్ చూసారు కదా, స్పీడ్ వచ్చేసి 58 వరకు లేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం రివర్స్ చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి నోట్లో ఉంది బండి, రివర్స్ ఆన్ చేసామట. రివర్స్ చూడండి, రివర్స్ చేసినప్పుడు దీనికి మనం ఒక రివర్స్ హార్న్ కూడా పెట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా మీకు వినపడుతుంది మోగుతుందని చెప్పేసి బాగానే మోగుతుంది అనమాట. సౌండ్ కూడా మనకు బాగానే వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నోటలు చేసేసి మళ్ళీ ఫ్రంట్ మోడ్ వేసేద్దాం. దీనికి ఏంటంటే వేరే వెహికల్ లాగా మోడ్స్ అనేవి మన టాప్ గేర్లో స్పీడ్ పోయి మొత్తం బ్రేక్ టచ్ చేసినాక మళ్ళీ మోడ్స్ అనేవి మార్చాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా అదే చూసుకుంటుంది. ఇందాకనే రేస్ మోడ్ అనే ఉంది. మోడ్ అని ఎలాంటి చేంజింగ్ అనేది చేయలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, డ్రైవింగ్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా. మనం ట్రైల్ చేసినప్పుడు దీని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే, దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే నేను దీన్ని తోలుతుంటే మనకు 3-వీలర్ వెహికల్ తోలినట్లేదు అనమాట. ఒక కారు తోలిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే మేము చూసుకున్నాం మనం ఫ్రంట్ షాకప్ గేర్ సిస్టమ్ ఇచ్చింది కదా, రెండు కూడా ఫ్రంట్ బాగుంది. తర్వాత వచ్చేసి లెఫ్ట్ టు రైట్ బ్యాక్ సైడ్ కూడా దీనికి షాకప్ గేర్ స్ప్రింగ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీరు మనకి బండి చిన్న చిన్న గుంటలు వచ్చినప్పుడు ఎగరేయకుండా, కొద్దిపాటి స్పీడ్ బ్రేకర్లు వచ్చినా కానీ ఎగరేయకుండా స్మూత్గా పోతుంది అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి డ్రైవింగ్ మెయిన్ రోడ్ మీద చేసాం, అలాగే గుంటలలో కూడా చేసాం అనమాట. చూసారు కదా, చాలా స్మూత్గా ఉంది. తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఈ గ్లాస్ ఫిట్టింగ్ అనమాట. మెయిన్ ఈ యొక్క గ్లాస్ అనేది ఎలా పైకి ఉండటం వల్ల ఏంటంటే మనం లోపల తోలేటప్పుడు ఏంటంటే ఎదర ఏదైతే వ్యూ అవపడుతుందో ఎదర కింద నుండి పైకి ఆకాశం దాకా అవపడుతుంది అనమాట. దీనివల్ల ఇంకా నాకు ఒక అనుభూతి అనేది కలిగింది, అంటే ఏరోప్లేన్ తోలిన అనుభూతి కలిగింది అనమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ బండి ఇక మొత్తానికైతే చాలా స్మూత్గా ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కస్టమర్కి ఎలాంటి బ్యాక్ పెయిన్స్ అనేది రాకుండా మొత్తం కూడా స్ప్రింగ్ అండ్ షాకప్ గేర్ సిస్టమ్ ఇచ్చారన్నమాట. తర్వాత బండి ఫ్రంట్ సైడ్ ఏదైతే వ్యూ ఉందో అది కూడా క్లారిటీగా ఊపడుతుంది అనమాట, కింద నుండి పై దాకా. ఇది కూడా చాలా బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పేసి అనుకోవచ్చు. తర్వాత వచ్చేసి మహేంద్ర వాళ్ళ బిల్డ్ క్వాలిటీ గురించి మీకు తెలియదు ఏం లేదు. ఆల్మోస్ట్ నీకు నేను ప్రతి దాంట్లో కూడా వీడియో చెప్తుంటాను అనమాట. అదర్ వెహికల్స్తో పోల్చుకుంటే మహేంద్ర కంపెనీ వాళ్ళ పార్ట్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మహేంద్ర కంపెనీ వాళ్ళ కూడా ఈవీ వెహికల్ అనేది ఇదనమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి దీని యొక్క ప్రైస్ వచ్చేసి 3,84,000 ఉంది ప్రజెంట్. ఈ వెహికల్ మీలో ఎవరికైనా కావాలని చెప్పేసి అనుకుంటే మాత్రం మన ఖమ్మంలో వివిసి సర్కిల్లో ఉన్న మహేంద్ర షోరూమ్కి వచ్చేయండి. ఇందులో వచ్చేసి మీకు ఏమైనా పండగప్పులు కనుక ఏమైనా ఆఫర్లు ఉన్నా తెలుసుకోవడం కోసం ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా కావాలంటే డైరెక్ట్గా ఫోన్ చేసి కనుక్కోవడం కోసం మన సేల్స్ మ్యాన్ని నెంబర్ ఇప్పిస్తాను అనమాట. అనేటం సార్ మన మహేంద్ర వెహికల్ సేల్స్ మ్యాన్ అన్న ఏం పేరు అన్న? సార్ నా పేరు పాషా సార్. పాషా అన్న,
ఇతను ఫోన్ నెంబర్ మీకు చెప్తాను. మీకు ఎవరైనా కావాలని చెప్పేసి అనుకుంటే మాత్రం అన్నకు ఫోన్ చేసి పూర్తి డీటెయిల్స్ దీని గురించి తెలుసుకోండి. అలాగనే పండగలో ఏమైనా ఆఫర్లు ఉంటే ఒక 10,000 అటు ఇటు అవుతాయి అనమాట పండగలప్పుడు. అవి కూడా తెలుసుకొని మీకు ఏమైనా మూవ్‌మెంట్ ఉంటే అప్పుడు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇప్పుడు అన్న నెంబర్ చెప్తాను చూడండి. సార్ 817-957-3516 సార్ నా నెంబరు. ఇంకొక నెంబర్ వచ్చి 7729992037 సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే. మీకు పూర్తి డీటెయిల్స్ అని ఇతన్ని అడగండి. కంపల్సరీ మీకు చెప్పి మీకు వెహికల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగిద్దనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో దింతే ఈ వెహికల్ ఎలా ఉందో మీకు కింద కామెంట్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో దింతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.